అందరి ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నాకు అర్థం కాలేదు సార్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడబోయేది మలబద్ధకం ఎలా దూరం చేయాలి. ఒక దులిపినట్టుగా అట్లా పడిపోవాలి. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. సండే పూట పొద్దున్నే లేవాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. కానీ ఏం చేస్తాం, నా ముక్క అయితే కాళేశ్వరం డ్యామ్ లాగా ఆగకుండా కారుతూనే ఉంది. ఏం చేద్దామంటావు మరి? కానీ ఇంకేం వెయిట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా మందికి 6 రోజులు వర్కౌట్ చేసిన తర్వాత కూడా ఒక పురుగు ఉంటుంది, సండే రోజు కూడా వర్కౌట్ చేస్తామని. యాక్చువల్లీ నాకు కూడా సేమ్ పురుగు ఉంది. అయితే అలాంటి వాళ్ళకే ఈరోజు ఈ వీడియో. అసలు రెస్ట్ డే ఎందుకు కావాలి? మనం ఎట్లయితే ఆఫీస్లో 6 days కష్టపడిన తర్వాత సండేకి రెస్ట్ అడుగుతాము, మజల్స్ కూడా సేమ్. ఒక్క రోజు కూడా రెస్ట్ ఇవ్వలేదు అనుకో, గలీజ్గా డ్యామేజ్ అయితే. అందుకే చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెస్ట్ డే రోజు ఏం చేయాలి మనము? రెస్ట్ డే రోజు ఫస్ట్ ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు నిమ్మలంగా వాకింగ్ చేయండి. ఒక గ్లాస్ వాటర్ తాగి మెల్లిగా అయినా ఫాస్ట్గా అయినా మీ ఇష్టం. వాకింగ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ చేసేది స్ట్రెచ్చింగ్స్, కొన్ని యోగా పోజెస్. ఇన్ కేస్ మనం ఒక్కొక్కసారి జిమ్కి వెళ్ళకపోయినా ఈ స్ట్రెచ్చింగ్స్ అనేటివి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇంట్లో కూడా చేయాలి. అసలు మలబద్ధ సమస్య ఎందుకు వస్తుంది? ఈ మధ్య కాలంలో అందరూ పిజ్జాలు, బర్గర్లు, బోండాలు అనుకుంటా తినేసి రాత్రుల నిద్రపోతేనే మనకు వచ్చే సమస్య మలబద్ధకం. కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. బొక్కలు టక్ టక్ మంది సౌండ్ వస్తున్నాయి. వచ్చిండే సైంటిస్ట్. అమ్మా, ఇప్పుడు మలబద్ధ సమస్య దూరం చేయాలంటే ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. మన శరీరంలో ఫైబర్ అనే ఒక పదార్థం తక్కువైనట్టు. దాన్ని మనం ఎలా పూర్తి చేయాలి? ఒక పడుకునే ముందు లేదా సాయంత్రం పూట ఒక అరటిపండు తిని పడుకోండి. ఇంకా సొరకాయ కూడా కూర వండుకొని మంచిగా తినండి. రాత్రి పూట ఒక గ్లాస్ మజ్జిగ తాగండి. అప్పుడు మీ మలబద్ధ సమస్య అనేది దూరం అయిపోతుంది. వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్, డోంట్ బి షా. సో ఇప్పుడైతే మొత్తం మనం ఒక 30 సూర్య నమస్కారం కంప్లీట్ చేసినాం. పెద్ద వర్కౌట్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ కొన్ని యోగా పోజెస్ స్టార్ట్ చేయాలి నేను. సో అంత గలీజ్గుంది బాయ్, మట్టి మట్టి. సరేదా? అమ్మో, సో కొన్నిసార్లు ఇలాంటి పోజులలో పట్టుకున్నట్టయితే, కానీ అందుకే కొద్దిగా బేసిక్గానే చేయాలి. మెల్లిమెల్లిగా అన్నీ సెట్ అయిన తర్వాత అప్పుడు చేయాలి. నాకు కూడా ఇక్కడ రాదనుకో, నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఒక స్టంట్ వేద్దాం. ఇంకోసారి సో ఇప్పుడైతే మన యాక్టివ్ రెస్ట్ డే స్ట్రెచ్చింగ్స్ అయితే కంప్లీట్ చేసేసినాం. మీకు ఒక చిట్కా కూడా వచ్చింది అనుకుంటా మధ్యలో. ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సండే కాబట్టి మనం డైట్ గిట్ అంతా ఏం చెయ్యం. బేసిక్గా నచ్చిన దోశ, ఇడ్లీ ఏది పడితే అది తిందాం. చలో.
అయితే ఇప్పుడు ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయింది. మనకు మజిల్ బిల్డింగ్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకే మీరు కూడా మీ వింటర్ సీజన్ని మంచిగా వాడుకోండి. ఓకే, బల్క్ కటింగ్ ఏదో ఒక గోల్ పెట్టుకొని స్టార్ట్ చేయండి. గోల్ పెట్టుకోకుండా మీరు చేస్తూ ఉన్నారనుకో అక్కడనే తిరుగుతారు, కానీ ఏం డిఫరెన్స్ రాదు. టార్గెటెడ్గా వెయిట్స్ని ఫోకస్ చేయండి, డయట్ని ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీకు ఆ రిజల్ట్ అనేది ఎంతవరకు అచీవ్ అయింది, ఇంకెంత టైం పడుతుంది అనేది మీకు అర్థమవుతుంది. సో చలో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు స్టే హ్యాపీ, స్టే హెల్దీ.